హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు గురించి తెలుసుకుందాం. 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జూలై 6-7 తేదీల్లో జరగనున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరో పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల అభివృద్ధి, సహకారం, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల 10వ సభ్య దేశంగా ఇండోనేషియా చేరింది. దీంతో దక్షిణ అమెరికా దేశాలతో పాటు ఆగ్నేయ ఆసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం బ్రిక్స్ దోహదపడుతుంది. బ్రిక్స్ కూటమి అనేది 2009లో 4 సభ్య దేశాలతో ఏర్పడింది. అవి వచ్చేసి భారత్, చైనా, బ్రెజిల్, రష్యా 4 దేశాలతో ఏర్పడింది. 2010లో దక్షిణాఫ్రికా, 2024 ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ, 2005లో ఇండోనేషియాతో మొత్తం 10 సభ్య దేశాలుగా చేరాయి. సౌదీ అరేబియా బ్రిక్స్లో చేరేందుకు ఆసక్తిగా ఉంది. బ్రిక్స్లో తమను చేర్చుకోవాలని టర్కీ, అజర్బైజాన్, మలేషియా సహా పలు దేశాలు దరఖాస్తులు కోరుతున్నాయి. అదేవిధంగా బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలు అంటే పార్ట్నర్ కంట్రీస్ బెలారస్, బొలివియా, కజకిస్తాన్, క్యూబా, థాయిలాండ్, మలేషియా, ఉగాండా, ఉజ్బెకిస్తాన్, నైజీరియాలు 2024లో కజన్ నగరంలో జరిగిన 16వ శిఖరాగ్ర సదస్సులో భాగస్వామ్య దేశాలుగా ప్రకటించాయి. అదేవిధంగా వీళ్ళని పూర్తి సభ్యదేశంగా చేర్చాలని వాళ్ళు కోరుతున్నారు. 16వ శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజన్లో అక్టోబర్ 22 నుంచి 25 వరకు జరిగింది. ఇప్పటి వరకు జరిగిన సదస్సులో భారతదేశంలో కేవలం 3 సార్లు మాత్రమే జరిగింది. అది 4వ సదస్సు, 8వ సదస్సు, అదేవిధంగా 13వ సదస్సు. బ్రిక్స్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం G7 తరహాలో అభివృద్ధి చెందుతున్న దేశాలను ఒక్క నిర్ణయం కోసం ఏర్పాటు చేశారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి 2050 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యధిక వాటాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంతో బ్రిక్స్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రపంచ జనాభాలో 45% జనాభా ఈ బ్రిక్స్ కూటమిలోనే ఉన్నాయి. అదేవిధంగా జీడిపిలో 35% వాటాని బ్రిక్స్ దేశాలే కలిగి ఉన్నాయి. అత్యధిక జనాభా ఇండోనేషియా చేరికతోటి బ్రిక్స్ కూటమి మరింత బలోపేతం అవ్వనుంది. ఇంతే ఫ్రెండ్స్ బ్రిక్స్ కూటమి గురించి. హాయ్ ఫ్రెండ్స్.